బద్వేల్ పట్టణంలో పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ అభివృద్ధి లేకపోవడంపై సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో పేదలపై పన్నుల భారం పెడుతూ అభివృద్ధి మాత్రం కొందరికి మాత్రమే జరుగుతోందని విమర్శించారు. 2009లో మున్సిపాలిటీగా ఏర్పడిన బద్వేల్ ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు చందంగా బద్వేల్ పట్టణం ఉంది. ఇవాళ బద్వేల్ మున్సిపాలిటీకి సంబంధించి మనం ఒకసారి చూస్తే ఏదైతే నీటి పన్నులు, ఇంటి పన్నులకు సంబంధించి సంవత్సరానికి 9,98,00,000 రూపాయలు పేదల నుండి వసూలు చేస్తూ ఉన్నారు. మరి వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారని చెప్పి మనం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నేటికి పాలక ప్రభుత్వం గడువు ముగిసింది. ఇప్పుడు అధికారుల పరిపాలన నడుస్తూ ఉంది. కానీ ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు ఒకటే సూచన చేస్తా ఉన్నాం. పాలక వర్గం ఉన్నప్పుడు అధికారుల వృత్తుల్లో భాగంగా, లేకపోతే అధికార పార్టీ నాయకుల వృత్తుల్లో భాగంగా బద్వేల్లో ఉన్నటువంటి పేద పట్టణాలు, పేద కాలనీలు, పేదలు నివసించేటువంటి వార్డులు నిర్లక్ష్యం వ్యవహరించినటువంటి పరిస్థితి మనం గమనించాం. కానీ నేటి నుండి మొత్తం పేదవారిని ముక్కు పిండి పన్నులు వసూలు చేసేటువంటి పరిస్థితి మనం బద్వేల్లో చూస్తా ఉన్నాం. ఇవాళ పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అనే చందంగా పెద్దలు ప్రభుత్వ కార్యాలయాలు వేల రూపాయలు పన్నులు పెండింగ్ ఉన్నప్పటికీ వాటిని మాత్రం పట్టించుకోకుండా పేదవాడు ఒక నెల 2 నెలల్లో గడువు అడిగితే కొలాయి కట్ చేయడం, లేకపోతే ఇంటికి తాళాలు వేయడం అనేటువంటి కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. అందుకని అధికారులకు సూచన చేస్తా ఉన్నాం. మీరు వసూలు చేసేటువంటి డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు, దేనికి ఖర్చు పెడతా ఉన్నారు అనేటువంటి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. గతంలో కూడా 100 కోట్ల రూపాయలు బద్వేల్ పట్టణానికి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పిన అధికారులు, అధికార పార్టీ నాయకుల ఇళ్ల దగ్గరికి, లేకపోతే అధికార పార్టీకి సంబంధించినటువంటి వారి యొక్క వెంచర్ల దగ్గరికి, లేకపోతే ఆర్థిక అండబలం కలిగినటువంటి వారికే డబ్బులు ఖర్చు పెట్టారు. ఎక్కడా కూడా పేదల కాలనీలకు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఒకటే సూచన చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఏదైతే పేదల నివాసం ఉన్న చోట, పేదలు నడవడానికి వీలుగాని చోట్ల మీరు ఖర్చు చేయండి, ఆ డబ్బులను అక్కడ ఉపయోగించండి. కమిషనర్ గారు వచ్చినటువంటి రోజు నుండి నేటి వరకు ఎక్కడైనా పేదల కాలనీలో కానీ, మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో కానీ తిరిగి ఈ ఏరియా బాగుందని చెప్పాడా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నాయకుడు తిరిగి బద్వేల్ పట్టణం బాగా అభివృద్ధి అని చెప్పడం కాదు. కాబట్టి ఇప్పుడు మీకున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించి పేదల కోసం ఖర్చు చేయండి, పేదల వాటిని నివసించేటువంటి వాటిలో అభివృద్ధి చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదు కాదు కూడదంటే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిక. వార్డు పర్యటన చేస్తాం. ఇప్పటికే 32 కోట్ల నిధులు బద్వేల్ పట్టణానికి వచ్చినాయని చెప్పి కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. ఈ నిధులు కూడా పేదల నివాసం ఉన్న చోట, పేదలు తిరగడానికి వీలు లేని చోట, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేని చోట దీన్ని ఖర్చు పెట్టాలని చెప్పి మేము సూచన చేస్తా ఉన్నాం. కమిషనర్ గారు బద్వేల్ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. కమిషనర్ గారు ఎక్కడ ఖర్చు పెట్టారో, ఎక్కడ అభివృద్ధి చేశారో